ఈరోజు వీడియోలో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనకి లేటెస్ట్ అప్డేట్గా ఒక 2 టైల్స్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే మన పాఠశాలలో స్కూల్ క్లోజింగ్కి వచ్చేసింది కాబట్టి కోర్స్ కంప్లీట్ చేసుకుని ప్రమోట్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కొత్తగా చేరబోయేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కూల్లో చేయబోతున్నారో పేరెంట్స్ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని దాన్ని మనం కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి స్కూల్ ఏదైతే ఉందో దానికి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం స్టూడెంట్ని ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూలు, అట్లాగే ఆ మ్యాప్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది ఎలా చేయాలనే విషయం గురించి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఈ ఆప్షన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీనికి సంబంధించి student.info.ap.government.in ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఎలా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మనం కన్సర్న్ స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతాము. సైన్ ఇన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఉన్నటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో ఆ పవర్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మనకి కొత్తగా 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అనేది ఒక ఆప్షన్ అయితే, నెక్స్ట్ అట్లాగే ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాపింగ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి ఇంకో కొత్త ఆప్షన్. ముందుగా మనం మన స్కూల్లో హయ్యర్ క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని వేరే స్కూల్కి ఎలా మ్యాప్ చేయాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీ ఒకసారి చూసిన తర్వాత మనం ఈ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ యొక్క హైయర్ క్లాస్కి ట్రాన్స్ఫర్ చేయడం సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కాపీ ఇది మనకి. దీనిలో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే మన స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటే ప్రైమరీలో మనకి 1 to 5th ఉన్న స్కూల్స్ అవి అయితే, మెర్జింగ్ స్కూల్స్ అయితే మనకి 1 to 2 అంటే సెకండ్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్ దగ్గర నుంచి మనం డిక్లరేషన్ తీసుకుని నెక్స్ట్ ఏ స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నారో ఆ స్కూల్కి మనం మ్యాప్ చేయాలి. అలాగే ఓన్లీ మెర్జింగ్ లేని స్కూల్స్ అయితే 5th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, అట్లాగే ప్రైమరీ కొన్ని మనకి 7th వరకు ఉంటాయి యూపీ స్కూల్స్, కొన్ని ఏమో 8th వరకు ఉంటాయి. సో ఆ 7th 8thలో హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో, హై స్కూల్స్లో అయితే 10th క్లాసు, అట్లా మన స్కూల్లో ఏదైతే హైయెస్ట్ క్లాస్ ఉందో వాళ్ళు నెక్స్ట్ ఏ స్కూల్లో అయితే జాయిన్ అవ్వబోతున్నారో ఆ జాయిన్ అయ్యబోయే స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పేరెంట్స్ దగ్గర నుంచి మనం డిక్లరేషన్ తీసుకొని ఆ స్కూల్కి మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి మనకి. అట్లాగే పేరెంట్స్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి డిక్లరేషన్ కూడా ఉంది. ఆ డిక్లరేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ పేరెంట్ గార్డియన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది మనకి బోత్ లాంగ్వేజెస్ బైలింగ్వల్, ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంది. ఫస్ట్ మనం స్టూడెంట్ డీటెయిల్స్లో స్టూడెంట్ యొక్క పేరు రాస్తాము, జెండర్ రాస్తాము, క్లాస్ రాస్తాము, చైల్డ్ ఐడి, అట్లాగే పెన్ ఐడి, ఆధార్ నెంబరు, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసిన తర్వాత స్కూల్ ఆప్షన్ ఫామ్ ఏదైతే స్కూల్కి తను వెళ్ళాలనుకుంటున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ సెకండ్ క్లాస్ ప్రైమరీ అయిపోయింది, 3rd క్లాస్కి వేరే స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మొత్తం రాస్తాం అనమాట. రాసి ఏ మండలంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అది ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము. అంటే వాళ్ళ నుంచి మన డిక్లరేషన్ తీసుకుంటాం అనమాట. సేమ్ ఇది మనకి తెలుగు వర్షన్లో ఉన్నటువంటి పేరెంట్ డిక్లరేషన్ ఫాము. ఇక్కడ వచ్చేసరికి పాఠశాల ఎంపిక పత్రం అంటాము. ఈ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి పేరెంట్ సైన్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డేటా ఆధారంగా మనం ఇప్పుడు స్టూడెంట్ని వేరే స్కూల్కి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది కనబడుతూ ఉంటుంది. ఏ స్టూడెంట్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాము అంటే మ్యాపింగ్ చేయాలనుకుంటున్నాము కన్సర్న్ స్టూడెంట్ని ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ట్రాన్స్ఫర్లో మనకి 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వచ్చేసరికి విత్ ఇన్ మండల్, అంటే కన్సర్న్ స్టూడెంట్ని ఆ మండలంలో ఉన్నటువంటి వేరే స్కూల్కి అయితే విత్ ఇన్ మండల్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ విత్ ఇన్ డిస్టిక్, అలా కాకుండా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి అయితే విత్ ఇన్ డిస్టిక్, విత్ ఇన్ స్టేట్
అట్లాగే డిస్టిక్ కాకుండా విత్ ఇన్ మండల్ అంటే మండల స్థాయిలో ఆ మండలంలో స్థాయిలో మాత్రం, విత్ ఇన్ డిస్టిక్ అంటే ఆ జిల్లా స్థాయిలో, విత్ నెక్స్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే అదే రాష్ట్రంలో వేరే జిల్లాకి, నెక్స్ట్ అవుట్ సైడ్ స్టేట్ మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రానికి. ఈ స్థాయిని బట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ మండల్ అంటే ఫస్ట్ మన మండలంలోనే వేరే స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. విత్ ఇన్ మండల్ అంటే మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఏదో ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాక ప్రజెంట్ ఉన్నటువంటి స్కూల్ దగ్గర నుంచి కొత్తగా మనం ఏదైతే స్కూల్కి మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ స్కూల్కి కూడా డిస్టెన్స్ కూడా కనబడుతుంది. అప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం సబ్మిట్ చేస్తాము. ఇది విత్ ఇన్ మండల స్థాయిలో. అట్లా కాకుండా విత్ ఇన్ డిస్టిక్ అంటే అదే జిల్లాలో వేరే మండలానికి, అప్పుడు ఏ మండలానికి అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మండలంలో ఏ స్కూల్కి అయితే పిల్లవాడు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రజెంట్ మండలంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర నుంచి ఆ మండలంలో ఉన్న స్కూల్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా మనకు కనబడుతుంది. ఇది వచ్చేసరికి మనకి జిల్లాలో వేరే మండలానికి. అట్లాగే విత్ ఇన్ స్టేట్ వచ్చేసరికి ఏ జిల్లాకి అయితే పిల్లోని ఇక్కడ జిల్లా నుంచి వేరే జిల్లానికి మనం ఎక్కడికైతే పంపించాలనుకుంటున్నామో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే ఆ జిల్లాలో ఏ మండలం అయితే ఉందో ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మండలంలో ఏదైతే స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాడో అది సెలెక్ట్ చేసుకుంటాము. అది ప్రజెంట్ స్కూల్ దగ్గర నుంచి అంటే ప్రజెంట్లో మండలంలో ఉన్నటువంటి అక్కడి నుంచి లొకేషన్ దగ్గర నుంచి మనకి డిస్టెన్స్ చూపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం సబ్మిట్ చేస్తాము. అలా కాకుండా అవుట్ సైడ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే వేరే స్టేట్కి మనం ఎక్కడైతే పిల్లవాడిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, అంటే మ్యాపింగ్ చేస్తాము. ఇలా మనం మ్యాప్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదైతే స్కూల్కి మనం మ్యాప్ చేయడం జరిగిందో వాళ్ళ స్కూల్లోకి యాక్సెప్ట్ అంటే వాళ్ళ లోపలికి ఇన్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు యాడ్ అవుతుంది జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ సర్వీసెస్లో మనకి ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక టైల్ ఉంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి ప్రెజెంట్ ఇంకా మనం ఎవరిని చేయలేదు కాబట్టి నో స్టూడెంట్స్ ఫౌండ్ టు యాక్సెప్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో చేసిన తర్వాత అలా ఎంతమందిని అయితే మనం ప్రమోట్ చేసామో అంటే మనం ట్రాన్స్ఫర్ పెట్టామో మ్యాపింగ్ చేసామో వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. వాళ్ళని సెలెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ కొడితే వాళ్ళు కొత్తగా ఏదైతే స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నారో ఆ స్కూల్ జాయిన్ చేసుకునే వాళ్ళు స్కూల్ యాక్సెప్ట్ చేయాలి. జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి మనం చెప్పుకున్నామో అంటే మ్యాప్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిపోర్ట్స్ కూడా మనకి దీనిలో కనబడతాయి అన్నమాట. ఈ విధంగా మనం మన స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని నెక్స్ట్ వేరే క్లాస్కి పేరెంట్ యొక్క డిక్లరేషన్ తీసుకుని వేరే క్లాస్ కంటే వేరే స్కూల్కి పేరెంట్ యొక్క డిక్లరేషన్ తీసుకుని ఆ స్కూల్కి మనమే మ్యాపింగ్ చేయాలి. ఆ మ్యాపింగ్ చేసినటువంటి స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ మ్యాపింగ్ చేయబడ్డటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టూడెంట్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళ స్కూల్లోకి జాయిన్ చేసుకోవాలి.